Hi everyone, welcome back to the Tech Innovators Network channel. So this video special video. మన వీడియోలో Realme Narzo 70X 5G మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ కంప్లీట్ ఓవర్ రివ్యూ అయితే ఈ వీడియోలో ఇస్తున్నాం. సో మీరు ఎవరైనా మన ఛానల్కి ఇంకా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టెక్ ఇన్నోవేటర్స్ నెట్వర్క్ ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫోన్ వచ్చేసరికి నేను అమెజాన్లో తీసుకున్నా. సో అమెజాన్లో నాకు ప్రైస్ సెగ్మెంట్ ఎంత పడింది అవన్నీ కూడా నేను తర్వాత మాట్లాడతాను. సో ఇది ఫోన్ వచ్చేసరికి సో ఫోన్ ఒకసారి మీరు ఇక్కడ బ్రాండింగ్ చూసుకున్నట్లయితే రియల్మీ నార్జో 70X బ్రాండింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మన సైడ్ బార్డర్లో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే నేను తీసుకున్న వేరియంట్ వచ్చేసరికి రియల్మీ 6GB 128GB వేరియంట్ అయితే నేను తీసుకున్నా. అలాగే మళ్ళీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇచ్చిన మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి ఎక్స్ట్రా ఏదైతే కంపెనీ ఇచ్చిన 1 year వారంటీతో పాటు ఎడిషన్ ఆఫ్ 6 months వారంటీ అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసి. అలాగే మీరు ఇక్కడ టాప్ బాటంలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏంటంటే రియల్మీకి సంబంధించి మోస్ట్ రిలయబుల్ సర్వీస్ సెంటర్ అంటే మన ఆండ్రాయిడ్ సెగ్మెంట్లో చాలా మొబైల్స్ ఉంటాయి, బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే రియల్మీ వచ్చేసరికి బెస్ట్ సర్వీసింగ్ ప్రొవైడ్ చేస్తామనేసి ఇక్కడ లేబులింగ్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ అలాగే బ్యాక్ సైడ్ సమ్ ఏవైతే ఫోన్ హైలైట్ ఫ్యూచర్స్ ఉన్నాయో అవి ఇచ్చారు, నేను తర్వాత మాట్లాడతా. సో ఫస్ట్ ఫోన్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో మొబైల్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో క్యూఆర్ కోడ్ స్కానర్ 6 months ఎడిషన్ ఆఫ్ వారంటీ అది ఇక్కడ మళ్ళీ ప్రొవైడ్ చేశారు. మీకు ఇంకా ఏవైనా కస్టమర్స్కి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఉన్న కాల్ అయితే చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఒక మనకి సిమ్ ఎజెక్ట్ పిన్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు, యాజ్ వెల్ యాజ్ క్లియర్ కట్ కేస్, సమ్ యూజర్ మాన్యువల్స్ రియల్మీకి సంబంధించి క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ యూజర్ మాన్యువల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళే ముందు సో ఇది ఫోన్ అయితే సో ఫోన్ ఒకసారి చూద్దాం, ఇంకా బాక్స్ కంటెంట్లు ఏమేమి వస్తున్నాయో చూద్దాం. అలాగే ఇందులో మనకి 45 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనం టైప్ సి కేబుల్తో అయితే వస్తుంది. ఇవి బాక్స్లకు సంబంధించిన మొత్తం ఇవే, బాక్స్లో ఇంకేమీ రావు. సో ఒకసారి ఫోన్ గురించి ఒకసారి చూద్దాం. సో ఇది ఫోను. సో ఫోన్ చూడడానికి ఇందులో మీకు వైట్ కలర్ కూడా ఉంటుంది, ఇది ఫారెస్ట్ గ్రీన్ కలర్. ఎందుకు నేను ఇది తీసుకున్నానంటే చూడడానికి చాలా ప్రీమియం లుకింగ్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్వ్డ్ నోటీస్ మీరు చేయండి, అది కానీ కెమెరా లేఅవుట్ సెక్షన్స్ కానీ సో కలర్ కానీ చూడడానికి బడ్జెట్ ఫోన్ అయినా సరే సమ్ ప్రీమియంగా అయితే అనిపిస్తుంది అనమాట. సో అందుకని నేను ఈ కలర్కి అయితే వెళ్ళాను. నెక్స్ట్ వచ్చేసరికి దీని బిల్డ్ క్వాలిటీ అయితే మాట్లాడుకుందాం. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు అంతా కూడా ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. అలాగే కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది వచ్చేసరికి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14తో అయితే రన్ అవుతుంది. ఇది వచ్చేసరికి రియల్మీకి అందరికీ తెలిసిందే, రియల్మీ యూఏ పైన అయితే రన్ అవుతుంది. ఇది ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి. అలాగే ఇందులో 3.5mm హెడ్ పిన్ జాక్ అయితే ప్రొవైడ్ చేశారు, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అక్కడే ఓన్లీ మనకి ఇక్కడ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకి సిమ్ స్లాట్ అయితే ఇచ్చారు. సో సిమ్ స్లాట్ వచ్చేసరికి మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఎన్ని డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుందా లేదా, ఎస్డి కార్డు సపోర్ట్ చేస్తుందా అని లేదా. సో సిమ్ స్లాట్లో అయితే మనకు ఓన్లీ సింగిల్ సిమ్ సపోర్టివ్ అయితే ఉంది, బట్ 2 TB వరకు అయితే మనం మెమరీ కార్డు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఏదైనా స్టోరేజ్ మీకు కావాలంటే. సో ఇది సిమ్ స్లాట్కి సంబంధించిన విషయం. సో ఇప్పుడు స్క్రీన్ విషయానికి వస్తే స్క్రీన్ డిపార్ట్మెంట్ ఏదైతే మీకు ఇక్కడ స్క్రీన్ కనపడుతుందో 6.72 inch అయితే ఇది IPS LCD స్క్రీన్తో అయితే వస్తుంది. అలాగే దీని వెయిట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 180 grams అయితే ఉంటుంది. ఇది ఓవరాల్ బిల్డ్ క్వాలిటీకి సంబంధించి. సో ఒకసారి మన ఫోన్ ఓపెన్ చేసి కెమెరా డిపార్ట్మెంట్ అంతా ఒకసారి మాట్లాడదాం. సో ఇది ఫోన్ చూసినట్లయితే మీకు ఎలా ఉంటుంది, యూఐ కానీ అంతా రియల్మీ యూఐ కాబట్టి నో ప్రాబ్లం. 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది, పర్లేదు. మీడియం యూసేజ్కి అయితే బాగానే ఉంటుంది, లేదా హెవీ యూసేజ్కి అయితే కొంచెం కష్టం. సో ఇప్పుడు మనం టెక్నికల్ డిపార్ట్మెంట్కి అయితే వద్దాం. సో టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఏంటంటే దీనిలో వచ్చేసరికి MediaTek DimenSity 6100 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మీడియం యూసేజ్కి అయితే సరిపోతుంది.
అలాగే ఇది 5G ఫోన్ అండ్ 50 MP ఏఐ కెమెరాతో వస్తుంది కదా, ఏఐ కెమెరా గురించి నేను తర్వాత మాట్లాడతా. సో ఇది టెక్నికల్ బాడీ విషయానికి వస్తే. సో ఇంకా బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే ఇక్కడ ఏదైతే మనం 45 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది బ్యాటరీ కెపాసిటీ. మీకు నార్మల్ యూసేజ్ చేస్తున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 1 డే అయితే ఫుల్ యూసేజ్ అయితే వస్తుంది. నార్మల్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి. మీడియం యూసేజ్ అయితే 2 టైమ్స్ అలా పెట్టుకోవచ్చు. బట్ బ్యాటరీ బ్యాకప్ అయితే బాగానే ఉంది. సో నేను నోటీస్ చేసింది అది ఒకటే. సో అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, రియల్మీ నార్జో బ్రాండింగ్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్. దీన్ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇందులో రివర్స్ ఛార్జింగ్ సపోర్టివ్తో అయితే కూడా వస్తుంది. రివర్స్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంది. అలాగే ఇది వచ్చేసరికి 6GB ప్లస్ 128GB వేరియంట్ అనమాట. సో ఒకసారి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. సో ఇది మీకు ఏదైతే రియల్మీ యూఏ ఉందో, రియల్మీ యూఏ 6GB ప్లస్ 128GB వేరియంట్ 5000 mAh బ్యాటరీతో అయితే ఇది వస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకున్న విషయం ఏదైతే ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్కి వద్దాం. ఇక్కడ మీకు కెమెరాలో చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ 3 కెమెరాస్ 1 ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. బట్ అందులో 2 కెమెరాస్ మాత్రం వర్క్ అవుతాయి. సో ఫస్ట్ కెమెరా వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 MP ఏ కెమెరాతో వస్తుంది. సెకండ్ కెమెరా వచ్చేసరికి 2 MP రేర్ కెమెరా అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాకి వద్దాం. ఫ్రంట్ కెమెరా ఇక్కడ ఏదైతే ఇచ్చారో మనకి పంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది 8 MP మెగాపిక్సెల్ కెమెరా. సో దీని ఫొటోస్ అండ్ ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయో మీకు ఇక్కడ స్క్రీన్ లేఅవుట్ పైన చెక్ చేయండి. సో పర్లేదు, ఆ బడ్జెట్లో అయితే మీరైతే హెవీ ఫోటోగ్రఫీకి అనుకుంటే ఈ ఫోన్ అయితే పనికిరాదు. ఓన్లీ నార్మల్ యూసేజ్ ఎవరికైనా హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇస్తాం అనుకుంటున్నారు ఫాదర్స్కి అయితే మీడియం రేంజ్ ఫోన్ చూస్తున్నట్టయితే ఈ ప్రైస్ రేంజ్లో ఫ్యూచర్స్ అవన్నీ బెటర్ అయితే ఉన్నాయి. సో ఇది ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి. సో ఇప్పుడు మెయిన్గా ఫోన్ యొక్క ఫ్యూచర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ ఏమీ కాదు, డస్ట్ ప్రూఫ్ కాదు, ఇందులో ఏ ప్రూఫ్స్ ఉండవు. ఓన్లీ నార్మల్ ఫోన్ కాబట్టి ఆ బడ్జెట్లో మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. FM రేడియో అవి ఏమీ కూడా ఇందులో ఉండవు. ఓన్లీ ఫోన్ మాత్రమే యూజ్ చేసుకోవడం అంతే. ఏదైతే ఇక్కడ మీకు QR కోడ్ స్కాన్ ఇచ్చారో అది స్కాన్ చేసుకుంటే మళ్ళీ మీకు ఎక్స్ట్రా 6 months అయితే వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. క్లియర్ కేసు మనం ఫోన్ కేసు చూసినా సరే ఎక్కడ కూడా లుక్ అయితే పోడవట్లేదు. క్లియర్ కట్ కేసు కాబట్టి డిజైన్ అయితే అలానే ఉంది, బాగానే ఉంది, ప్రీమియంగానే ఉంది. సో ఒకసారి మనం ఫోన్ ఓపెన్ చేసి ఇందులో కెమెరా డిపార్ట్మెంట్లో నాకు బాగా నచ్చిన ఒకసారి చూద్దాం. సో కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఇందులో మీరు చాలా అంటే ఫ్యూచర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్ట్రీట్ మోడ్ కావచ్చు, వీడియో, అలాగే ఫోటో, పోర్ట్రైట్. మోడ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ప్రో మోడల్, అలాగే ప్యానో, హై రెజల్యూషన్, ఫిల్మ్, స్లో మోషన్, టైం ల్యాబ్స్. ఇక్కడ బెస్ట్ ఏంటంటే ఇక్కడ డ్యూయల్ వీడియో రికార్డింగ్ అయితే ఉంది ఈ ఫోన్లో. ఆ బడ్జెట్లో డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఓన్లీ కొన్ని ఫోన్స్కి అయితే ఇస్తారు. ఇందులో మనం 1080p 30 FPS వరకు అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. సో ఈ డ్యూయల్ వ్యూ ఏంటంటే మన ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి, మీరు ఏదైనా వీడియో తీసిన ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఒకేసారి షూట్ చేయొచ్చు. అలాగే దీనిలో వీడియో వచ్చేసరికి మనకి 1080p 30 FPS అయితే సపోర్ట్ చేస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే 720p 30 FPS అండ్ 1080p 30 FPS అయితే సపోర్ట్ చేస్తుంది ఇది. అలాగే వీడియో క్వాలిటీ కానీ మరీ అంత బెటర్ ఏం లేదు, బట్ ఆ ప్రైస్ రేంజ్కి అయితే ఓకే ఇచ్చిన కెమెరాకి అవన్నీ కూడా. సో ఇప్పుడు 50 MP ఏ కెమెరా ఇచ్చారు కదా, దాని గురించి ఒకసారి మనం మాట్లాడదాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా, ఇప్పుడు దివాళీ వస్తుంది కాబట్టి దివాళీ వాటర్ మార్క్ అయితే మనకి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈ ఫోటో ఒకసారి మీరు ఏదైనా ఒక ఫోటో తీసేసుకోండి. ఈ ఫోటో కానీ లేదా ఈ ఫోటో తీసుకుని ఇక్కడ మీరు నోటీస్లో చేసినట్లయితే ఇక్కడ వాటర్ మార్క్ అబ్జర్వ్ చేయండి. సో వాటర్ మార్క్ కావాలంటే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమైజబుల్ చేసుకోవచ్చు. దివాళీకి సంబంధించి ఏదైనా ఇక్కడ రియల్మీ నార్జో 70X బ్రాండింగ్తో వస్తుంది 5G అని. ఇలా మీరు ఏదైనా మీకు దగ్గరలో ఏదైనా ఫెస్టివల్ ఉంటే మీకు సంబంధించిన ఫొటోస్కి ఇలా వాటర్ మార్క్ అయితే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఏ గేమ్ నుంచి ఏమి ఉండవు. సో నెక్స్ట్ ఒకసారి సౌండ్ క్వాలిటీ ఒకసారి చెక్ చేద్దాం. పర్లేదు, మీకు ఆ బడ్జెట్లో వీడియో బ్రైట్నెస్ క్వాలిటీ కానీ అలాగే సౌండ్ క్వాలిటీ కానీ టూ మచ్ పర్లేదు. ఆ బడ్జెట్కి అయితే మీరు సాటిస్ఫై అయితే అవుతారు. కంప్లీట్ ఇది ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి. ఇది
మీకు ఈ ఫ్యూచర్స్ ఇంకా నచ్చినట్లయినా ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ డూ షేర్ సబ్స్క్రైబ్ టెక్ ఇన్నోవేటర్స్ నెట్వర్క్ ఛానల్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.